శ్రీమాత్రే నమః. ఓం శ్రీ కృభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఖాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? 2028 లోపు ధనవంతులు అయ్యేటువంటి రాష్ట్ర జాబితా ఉందండి. అవును, 2028 సంవత్సరం లోపు అంటే దాదాపుగా ఇంకొక 4 సంవత్సరాలు. ఇది 2024, దీనికి 4 జోడిస్తే 2028, ఇంకా 4 సంవత్సరాలు మినిమం సంపాదించి తీరుతారండి. లక్షాధికారులు కాదు, కోటీశ్వరులు అవుతారు. లక్షాధికారులు అంటే మన దగ్గర ఒక 100 లక్షల పైబడి ఉంటే మనం కోటీశ్వరులు అవుతాం. మన అసెట్స్ అంటే మనం సంపాదించినటువంటి భూములు కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ, అసెట్స్ అనేది కూడా సుమారుగా కోటీశ్వరుడు అవుతారు. కోట్లకు పడగా. ఇప్పుడు నీ దగ్గర ఏం లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. నీకంటూ మీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తుపాస్తులు అనేది కూడా ఒక పైసా నయా గవ్వ, ఒక చిల్లి పైసా కూడా లేదనుకోవచ్చు, చిల్లి గవ్వ కూడా లేదనుకోవచ్చు. చూసుకోండి, కాలం కలిసి రావాలి, అదృష్టం ఉండాలి, లక్ అనేది ఉండాలి మనిషికి. ఎందుకు సంపాదించారండి? నిజంగా చెప్తున్నాను, గాడ్ ప్రామిస్ వే చెప్తున్నాను. అందరూ బాగా కష్టపడి అదృష్టంతో ముందుకు వెళ్ళండి, సంపాదిస్తారు. ఒకటే కాన్సన్ట్రేషన్. మీరు ఏ పనిని మొదలు పెట్టినా కూడా ఆ పని పూర్తయ్యేదానక దాని వెంట పడండి. అది నష్టమో, కష్టమో, విడ్డూరమో, ఏదన్నా కానివ్వండి. మనిషి తగ్గుతేనే ప్రాబ్లం అండి. అంటే అధైర్యం చెందుతేనే అక్కడే మొదలవుతుంది తలకాయ నొప్పి. అయ్యో, నా బిజినెస్ మొత్తం పోతుందే, తగ్గిపోతుందే, బిజినెస్ తగ్గిపోతుందే అని ఫీల్ అయ్యి ఇంకా 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 పడిపోతూనే ఉంటారు. ఎదుటివాడు దెబ్బ కొట్టడానికి వాడికి ఒక ఛాయిస్ ఇచ్చినట్టు అవుతుంది మనకు. అవునండి, మనం అనుకుంటాము ఇక్కడ ఒక చేయికి, మోకాలకు ఒక చిన్న దెబ్బ గాయమైంది, ఒక కాలుకి గాయమైంది. గాయమైతే 2-3 రోజులలో ఈ 2-3 రోజుల గాయమైన చోట మళ్ళీ మళ్ళీ తగులుతూ ఉంటుంది దెబ్బ. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, అబ్బా ఏంది అసలు నా పరిస్థితి మంచిగా లేదు, గాయమైన చోటుకి మళ్ళీ మళ్ళీ తగలాలా అని మనం అనుకుంటాం. కానీ వాస్తవానికి అది అన్ని చోట్ల తగులుతుంది మనకు. ఇప్పుడు మనం దెబ్బ లేదు కాబట్టి మనకు ఎన్ని చోట్ల గాయాలు తగిలినా కూడా ఇట్లా టచ్ ఆడినా కూడా మనం దాన్ని పట్టించుకోం. కానీ ఆల్రెడీ అయిన గాయానికి మళ్ళీ తగులుతుందని, ఇది సపరేట్గా మనల్ని పరీక్ష బట్టి గాయమవుతుందని అనుకుంటాం. అది తప్పు, ఎట్టి పరిస్థితులు తప్పది. మనిషి అన్నప్పుడు కింద పడతాడు, మీద పడతాడు, లేస్తాడు, నొప్పి లేస్తుంది, కాలు నొప్పులు, టచ్ అయి నొప్పులు, ఇవన్నీ సహజం. కానీ మనం ప్రతి చిన్న విషయానికి మనం బాధపడకూడదు. అతను చూస్తున్నాడు, నన్నే చూస్తున్నాడు, అతను నన్నే చూస్తున్నాడు, నన్ను చూసి నవ్వుకుంటున్నాడు అని మనలో మనం అనుకుంటాం. వాడు నిజంగా వాడు నవ్వుతాడో నవ్వడో ఎవడి బాధ్యత కాదు. ఇప్పుడు ఇళ్లలో చాలా మంది ఏం చేస్తారంటే, చిన్నపిల్లలను ఏదైనా కోపం వచ్చి మనం 4 మాటలు అనుకో, ఈ మాటలు నన్నే అన్న అని చెప్పేసి ఆ ఇంట్లో వాళ్ళ అత్తయ్యకు కోపం వస్తూ ఉంటుంది. పిల్లోడి మీద పెట్టి తిడుతుంటాను, అది నిజంగా కాకపోవచ్చు. పిల్లోడి మీద పెట్టి నన్ను అంటున్నా కానీ ఆమెకు ఒక ఆలోచన వచ్చేసి దాన్నే మైండ్లో పెంచి పోషిస్తూ ఉంటుంది. ఇదంతా చాదస్తం అండి. వాస్తవానికి ఏంటంటే కొడుకును మందలించడంలో తండ్రి పాత్ర ఉంటుంది. వాడు 4 మాటలు అంటారు, తిడతారు. అదే ఈ పిల్లోడిని పెట్టి మీద వాళ్ళని తిడుతున్నారనే ఒక ఆలోచనలో అత్తగారు మనసు బాధ పెట్టుకుంటారు. అసలు అలా పెట్టుకోకూడదండి. ఆ నిజాలు ఏంటో తెలుసుకొని మనం చేయాల్సిందే. కానీ మనం వాళ్ళు ఏదో అనుకుంటే, మనం ఏదో అనుకుంటే మనమే నష్టపోతాం, బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతాం. ధనవంతుడు కావాలని కలలు కండేటన్నా మనం డబ్బులు ఇవ్వాలని ఎవరికన్నా చెప్పండి. నేను ఒక 100 కోట్లు సంపాదిస్తాను అంటే, ఈ 100 కోట్లు సంపాదిస్తాను, నీ నోట్ల నుంచి మాట వచ్చింది కాబట్టి వాళ్ళు ₹1,00,000 కట్టు అని నన్ను అడుగుతున్నారా? ఫ్రీగా వచ్చినటువంటి మాటలే మనం తక్కువ అంచనా వేసుకుంటే ఇంకా మనం ఎప్పుడు ఎదుగుతామండి? ఊరికి అనుకోవడానికి మనల్ని నేను కోట్లకు పడగలెత్తుతాను, నేను ఊరికి అనుకోవడానికి నాకేమైనా నష్టమే ఉన్నది? కానీ అది కూడా అనలేని పరిస్థితి. ఉచితంగా వచ్చినా కూడా మనం అనుకోలేని పరిస్థితి. ఇంకా డబ్బు కట్టి అంటావా? అనలేము. ఇంకా నిజమండి, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మీకు అదృష్టం అనేది ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది, 100% ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారండి, ఖచ్చితంగా మీరు మంచిగా బాగుపడతారు తప్పకుండా. ఆర్థిక వ్యవస్థ మీకు ఖచ్చితంగా ఉంటుందండి. మంచి భవిష్యత్ అనేది ఉంటుంది మీకు, దానిలో ఎటువంటి సందేహం లేదు. 2028 లోపు ధనవంతులు అయ్యేటువంటి రాశులు తులారాశి, మేషరాశి, సింహరాశి, కుంభరాశి.
ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులండి. నేను ఓపెన్ ఛాలెంజెస్ చెప్తున్నాను. దిస్ ఈజ్ మై ఓపెన్ ఛాలెంజ్. 2028 లోపు సుమారుగా కోటీశ్వర్లు అవుతారు. కోటీశ్వర్లు అవుతారండి. ఇల్లు కొనుక్కుంటారు, స్థలం కొనుక్కుంటారు, పిల్లల వివాహాలు చేస్తారు, ఉద్యోగం దొరుకుతుంది, విదేశీ ప్రయాణాలు కడతారు. తిరుగులేదండి. ఇంకెందుకంటే తిరుగు, మంచి భవిష్యత్తు ఉన్నది. వీలైతే మీ పేరుని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో మీ పేరు బలాన్ని మీరు పెంచుకొని మార్చుకోండి. అలా మార్చుకున్నట్టయితే మీకు చక్కటి ప్రయోజనం అయితే తప్పకుండా ఉంటుందండి. ఆర్థికంగా చాలా వరకు చాలా చాలా మంచి పేరు జరుగుతుంది మీకు. నేను చెప్తున్నాను కదా, ఫైనాన్షియల్గా మీకు గ్రోత్ రాకపోతే నన్ను అడగండి. మొన్న ఒకతను నా దగ్గరకు వచ్చినప్పుడు అతనికి నేను కరెక్షన్ ఇచ్చాను. తనకి ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు తను. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఈ మధ్య కొంతకాలంలో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కూడా నడవట్లేదు, డౌన్ఫాల్ అయింది. ఎలా సార్, మాకు చాలా ఈఎంఐలు కట్టేది ఉన్నది, ఇటు ఇల్లు కట్టుకున్నాను, అప్పుడు చేతిలో ఒక 4 పైసలు వచ్చినాయి కాబట్టి ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు కట్టుకున్నాక నేను రిచ్గా ఉండాలని ఒక 40 లక్షలు నా సొంతంగా పెట్టుకున్నాను. ఇంకొక 40 లక్షల దాకా నేను బ్యాంక్ లోన్కి వెళ్ళాను. 80 లక్షలతో చక్కగా ఇల్లు కట్టుకున్నాను. నెలకి ఈ 40 లక్షలకు సుమారుగా 42-43 వేలు ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది. అది 2 ఇయర్స్ పీరియడ్లోనే. ఈ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ కలిపి మళ్ళీ ఒక 50-60 వేలు అవుతాయి. నాకు చాలా చాలా ఇబ్బంది అవుతుంది సార్. నాకు అసలు ఫైనాన్షియల్గా ఇప్పుడు నాకు ఏదన్నా వచ్చినప్పుడు బాగానే కలిసి వచ్చినాయి, బాగానే సంపాదించాను, ఇల్లు కట్టుకున్నాను. కానీ ఇప్పుడు ఈఎంఐలు కట్టడానికి నాకు చాలా గందరగోళమైనటువంటి వాతావరణ పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఇల్లు అమ్ముకుందామంటానో బయట వాళ్ళు చూస్తే అబ్బా వీడు పెద్ద ఇల్లు కట్టిన కానీ వాడు నిలుపుకోలేదని, అది దాన్ని మించిన తలకు మించిన అంటే తల కొట్టేసినట్టు అవుతుంది. అసలు ఏం చేయాలి సార్? నాకు మళ్ళీ ఏదన్నా స్థలం అమ్ముకొని ఇచ్చే లోన్ కట్టేద్దాం అనుకుంటే 10 రూపాయలు అంటే 100 రూపాయలు విలువ చేసే స్థలాన్ని 100 రూపాయలు విలువ చేసే స్థలాన్ని 50 రూపాయలకి అడుగుతున్నారు. ఎలా ఇవ్వాలి సార్? అసలు చూస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నేనే చేసినామని నేనే అంత తక్కువ అమ్ముకోలేను కదా. దీనికి ఏమైనా పరిష్కారం మీ ద్వారా ఏమైనా దొరుకుతుందా అని నా దగ్గరకు వచ్చాడండి. వస్తే నేను కరెక్షన్ ఇచ్చానండి. ఇస్తే నీకు మళ్ళీ మంచి టైం స్టార్ట్ అయింది, నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా నువ్వు బాగుపడతావు అని చెప్పిస్తే అతను ఒక కంపెనీకి వెళ్ళాడండి. అతనేంటి ADMS అనే ఒక బైక్ చైన్ సిస్టమ్ ఉందట. అది ఆ చైన్ సిస్టంలో అతను జాయిన్ అయ్యాడు. ఒక 15,000 రూపాయలు కట్టి జాయిన్ అయ్యాడు. అయిన తర్వాత లక్కీగా ఏంటంటే, వాస్తవానికి ఏంటంటే ఆయనకు ఇటుపక్క అటుపక్క, ఎందుకంటే వెహికల్ ఏంటంటే దాని కాన్సెప్ట్ ఏంటంటే పెట్రోల్ లేకుండా బ్యాటరీతో నడిచేటువంటి వెహికల్. ఈ రోజులలో బైక్లు కొనాలంటే మొత్తం వెహికల్ అంతా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, మొత్తం ఎలక్ట్రానిక్ అయిపోయింది, మొత్తం బ్యాటరీతోని. అతను ఏంటంటే ఇద్దరిని మంచి పర్సన్స్ తన రియల్ ఎస్టేట్ లో ఇద్దరిని వేసాడు. ఇద్దరిని వేస్తే ఆ ఇద్దరు వాళ్ళు జరిపించుకుంటూ చాలా మినిమం ఒక 4 నెలలు 5 నెలల తర్వాత ఈయనకు ప్రతిరోజు ఒక 30-40 వేలు ఈజీగా అతని ఖాతాలోకి వచ్చి చేరి పడిపోతున్నాయండి. అతన్ని నాకు ఫోన్ చేసి సార్ ఇట్లా నాకు మంచి జరిగింది సార్, నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది సార్ అని. నిజమా అబద్ధం అంటే నిజం సార్ అని చెప్పేసి ఆయన తన ట్రాక్ రికార్డ్ అనేది నాకు చూపెట్టాడు. అంటే ఇది ఆయనను నాకు ఒక వీడియో తీసి పెట్టు, నేను అందరికి చూపెట్టాలి అని చెప్పాను. లక్కీ పర్సన్ అండి. వాస్తవానికి ఏంటంటే లక్ అనేది ఆ విధంగా వస్తుంది. ప్రతిరోజు అంత అమౌంట్ రావడం అనేది అది మామూలు విషయం కాదండి. నేను ఇంకొక విషయం చెప్తున్నాను, ఇలాంటివన్నీ కూడా మనం నమ్మకూడదండి. ఒక విధంగా చెప్పాలంటే ఎందుకు నమ్మకూడదంటే, ఇది కొంతవరకు హవా ఉంటుంది, ఆ తర్వాత తగ్గిపోతుంది, మళ్ళీ ఏముండదు. ఇప్పుడు ఎందుకంటే కంపెనీ కొంచెం ట్రై చేస్తున్నారు కాబట్టి వాళ్ళు డబ్బులు ఖచ్చితంగా కట్టి ఇచ్చేస్తారు. తర్వాత ఫ్యూచర్లో చాలా ఇబ్బంది. అందుకే స్టార్టింగ్లో ఇరుక్కున్న వాళ్ళంతా సంపాదిస్తారండి. అది మిడిల్కి వచ్చే వరకు అంత లాస్ ఏర్పడుతుంది. ఇంకా కష్టం, అది ఇవ్వడం కష్టం. అందుకే నేను అతనికి చెప్పాను, నీకు వస్తే వచ్చినాయి, ఇంకా నువ్వు దీనికైతే నువ్వు రూపాయి పెట్టి లేదా వచ్చే కాడికి తీసుకో, తర్వాత వదిలేసి ఇంకేముందయ్యా. నీ ప్రయత్నం చేయి, నువ్వు రూపాయి పెట్టుబడి పెట్టలేదు, ఓ 15,000 రూపాయలు ఇచ్చేదో కట్టాడట, అది కంప్లీట్గా వస్తున్నాయి. అది ఎంతవరకు పోతే అంతవరకు చేయి, కానీ దాని మీద డిపెండ్ కాకు, అది కూడా కొద్ది రోజులే ఉంటుంది, మళ్ళీ డౌన్ఫాల్ కూడా కావచ్చు కదా అని చెప్తే, అవును సార్ మీరు చెప్పింది కరెక్టే అని చెప్పేసి నాకు ఒక వీడియో పంపించంటే నేను పంపిస్తాను సార్ అని చెప్పాడు. అంతేనంటే మూమెంట్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అందరు చేరుతున్నారు, వస్తున్నాయి,
అతనికి ఒక టైం ఉపాధి అయితే వచ్చింది కదా కంపల్సరీ. అందుకే చెప్తున్నాను 2028 సంవత్సరంలోపు ధనవంతులు అయ్యేటువంటి వారు తులారాశి, మేష, సింహ, కుంభ ఈ రాశులలో చెప్తున్నారు. మీరు వీలైతే ఒకసారి మీ పేరుని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో మీ పేరును బలాన్ని పెంచుకోగలిగితే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.